ఓం శాంతి. ఈరోజు మురళి 8/3/2025. మధురమైన పిల్లలారా, ఆత్మిక సేవను చేస్తూ స్వకల్యాణము మరియు ఇతరుల కళ్యాణము చేయండి. బాబా పైన సత్యమైన ప్రేమ కలిగి ఉంటే బాబా హృదయ సింహాసనాన్ని అధిరోహించగలరు. అనగా బాబా హృదయ సింహాసన అధికారులుగా కాగలరు, ఎప్పుడు సత్యమైన హృదయం ఉన్నప్పుడు. మరియు బాబా అంటున్నారు, ఆత్మిక సేవ చేసి స్వకల్యాణము విశ్వకల్యాణము రెండూ చేయండి అని బాబా చెప్తున్నారు. ప్రశ్న: ఆత్మాభిమానిగా అయ్యే పురుషార్థాన్ని ఎవరు చేయగలుగుతారు? ఆత్మాభిమానుల గుర్తులను వినిపించండి. జవాబు ఇంపార్టెంట్. జీవించినన్నాళ్ళు కష్టపడాల్సిన విషయం. ఎవరైతే చదువు పైన మరియు బాబా పైన అచంచలమైన ప్రేమ ఉంటుందో వారే ఆత్మాభిమానిగా అయ్యేందుకు పురుషార్థం చేయగలుగుతారు. వారు శీతలంగా ఉంటారు, ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడరు. వారికి బాబా పైన చాలా ప్రేమ ఉంటుంది. వారి నడవడిక చాలా హుందాగా ఉంటుంది. మమ్మల్ని భగవంతుడే స్వయంగా చదివిస్తున్నారని, మేము వారి సంతానమని వారికి ఎంతో నష ఉంటుంది. వారు అందరికీ సుఖాన్నే ఇస్తారు. ప్రతి అడుగు శ్రీమతానుసారంగానే నడుస్తారు. ఎన్ని ప్రాక్టికల్ లక్షణాలు ఉన్నాయి. ఆత్మాభిమానిగా అయ్యే పురుషార్థం ఎవరు చేస్తారు? ఆత్మాభిమానుల గుర్తులేమి. చదువు పైన బాబా పైన అచంచల ప్రేమ ఉంటుంది. వాళ్ళు ఆత్మాభిమానిగా అయ్యే పురుషార్థం చేస్తారు. ఆత్మాభిమానిగా ఉన్న వాళ్ళు శీతలంగా ఉంటారు, ఎక్కువగా మాట్లాడరు. బాబా పైనే చాలా ప్రేమ ఉంటుంది. వారి నడవడిక చాలా హుందాగా ఉంటుంది. మమ్మల్ని భగవంతుడే స్వయంగా చదివిస్తున్నారు, మేం వారి సంతానమని నష ఉంటుంది. వారందరికీ సుఖాన్నే ఇస్తారు. శ్రీమతానుసారంగానే ప్రతి అడుగు వేస్తారు. ఎంత బ్యూటిఫుల్గా బాబా తెలియజేస్తున్నారు. సో బాబా సారాంశం: పితా స్నేహిలుగా అయ్యేందుకు చాలా చాలా సుఖదాయిగా కావాలి. మీ వాక్కును నడవడికను చాలా మధురంగా మరియు హుందాగా ఉంచుకోవాలి. సేవాదారులుగా కావాలి. నిరహంకారులుగా సేవ చేయాలి. చదువును మరియు తండ్రిని వదిలేసి ఆత్మహత్య చేసుకునే మహాపాపులుగా కాకూడదు. ఆత్మిక సేవ చాలా ముఖ్యమైనది. ఇందులో అలసిపోకూడదు. జ్ఞానరత్నాలను దానం చేయాలి. ఇందులో పిసినారులుగా కాకూడదు. వరదానం: సదా నిజధామము నిజ స్వరూపం యొక్క స్మృతి ద్వారా అతీతంగా మరియు ప్రియంగా ఉండండి. స్లోగన్: ఎవరైతే శుద్ధితో మరియు విధితో ప్రతి కార్యాన్ని చేస్తారో వారే బ్రాహ్మణులు. బ్రాహ్మణులు లౌకికంగా కూడా శుచిగా చేస్తారు, విధిగా చేస్తారు. అట్లాగే అలౌకిక బ్రాహ్మణులు అంతర్స్వచ్ఛత బహిర్స్వచ్ఛతని కలిగి ఉంటారు మరియు విధితో ఆత్మాభిమానిగా శ్రీమతానుసారంగా విధితో చేస్తారు. ఓం శాంతి. పిల్లలు సేవా సమాచారాన్ని కూడా వినాలి. పీస్ న్యూస్ అని, గాడ్లీవుడ్ న్యూస్ అని, మధుబన్ న్యూస్ అని ఎన్నో ఇప్పుడు ఈ కాలంలో మన చేతుల్లోనే ఉన్నాయి. అయితే ఎందుకు వినాలి న్యూస్ మనది అంటే, సేవా సమాచారం ఎక్కడ ఎవరెవరు ఎట్లా చేస్తున్నారు, మనం ఎట్లా చేయాలా అనేది మనకు సంకల్పం వస్తుంది. ముఖ్యులైన సేవాదారులైన మహారథులు మంచి సలహాలను కూడా ఇవ్వాలి. సేవాదారి పిల్లల బుద్ధిలోనే విచారసాగర మంథనం నడుస్తుంది. మేళలు ప్రదర్శనలు ప్రారంభం ఎవరితో చేయించాలి, వారికి ఏ పాయింట్లు వినిపించాలి అని ఆలోచిస్తూ ఉంటారు. శంకరాచార్యుడు మొదలైన వారు మీ ఈ విషయాలను అర్థం చేసుకున్నట్లయితే, ఇక్కడి ఈ జ్ఞానం చాలా ఉన్నతమైనది, వీరిని చదివించేవారు తప్పకుండా ఎవరో చాలా తెలివైన వారే ఉంటారు అంటారు. అంతేకాని భగవంతుడే చదివిస్తున్నాడు అనేది వారు అంగీకరించరు. కావున ప్రదర్శిని మొదలైన వాటి ప్రారంభాన్ని ఎవరెవరైతే వస్తారో వారికి ఏమేమి అర్థం చేయించారు అన్న సమాచారం అందరికీ వినిపించాలి. అప్పుడు ఏమవుతుంది, మనం వినిపిస్తే ఎట్లా వాళ్ళు ప్రభావితమైనారు, ఎట్లా ఒప్పుకున్నారు,
అనేది వేరే వాళ్ళు కూడా వింటే అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా వాళ్ళు సేవ అనేది చేస్తూ ఉంటారు. అదే బాబా అంటున్నారు. సేవా సమాచారాన్ని అందరూ వినిపించాలి, లేదా టేపులో క్లుప్తంగా నింపి తీసుకురావాలి. గంగ ఏ విధంగా శంకరాచార్యునికి అర్థం చేయించిందో, గంగా బెహన్ అంటే గంగే దాది, అలా అర్థం చేయించే సేవాదారి పిల్లలు బాబా హృదయ సింహాసనాన్ని అధిరోహించగలరు. స్థూల సేవ కూడా ఉంది, కానీ బాబా ధ్యాస అనేక ఆత్మలకు కళ్యాణం చేసే ఆత్మిక సేవ వైపే వెళ్తుంది. ప్రతి విషయంలోనూ కళ్యాణం ఉంది. ఏ సేవకైనా మార్కులుంది బాబా దగ్గర. స్థూల సేవ ఉంది, ఆత్మిక సేవ ఉంది. ప్రతి విషయంలోనూ కళ్యాణం ఉంది. నాకు ఒకవేళ స్థూల సేవ చేసే శక్తి ఉంది, స్థూల సేవ చేయొచ్చు. స్థూల సేవ చేసే శక్తి లేదు అంటే బాబా అంటారు విశేషంగా మనం మనసా సేవ చేయొచ్చు. మనసా సేవ చేసేకి మనసు శక్తిశాలిగా ఉండాలి. అది బాబా అంటున్నారు. కళ్యాణం బాబా అంటారు ప్రతి విషయంలోనూ కళ్యాణం ఉంది. బ్రహ్మ భోజనం తయారు చేయడంలో కూడా యోగయుక్తంగా ఉంటే కళ్యాణం ఇమిడి ఉంది. అండర్లైన్ పాయింట్. బ్రహ్మ భోజనం తయారు చేయడంలో కూడా యోగయుక్తంగా ఉంటే కళ్యాణం ఇమిడి ఉంది. ఆ విధంగా యోగయుక్తంగా భోజనం తయారు చేసేవారు ఉన్నట్లయితే బండారంలో ఎంతో శాంతిగా ఉంటుంది. అందరూ స్మృతి యాత్రలో ఉండాలి. అక్కడికి ఎవరైనా వచ్చినట్లయితే వారికి వెంటనే అర్థం చేయించాలి. సేవాదారి పిల్లలు ఎవరో బాబా బాగా అర్థం చేసుకోగలరు. ఎవరైతే ఇతరులకి కూడా బాగా అర్థం చేయిస్తారో వారినే ఎక్కువగా పిలవడం జరుగుతుంది. కావున సేవ చేసేవారే బాబా హృదయం గెలవగలరు. బాబా ధ్యాస ఎల్లప్పుడూ సేవ చేసేవారి వైపుకే వెళ్తుంది. కొందరు సమ్ముఖంలో మురళి వింటూ కూడా ఏమీ అర్థం చేసుకోరు. బాబా అంటున్నారు వారిలో ధారణ జరగదు. ఎందుకంటే అర్ధకల్పం దేహాభిమానం యొక్క రోగం చాలా ఎక్కువగా ఉంది. దాన్ని తొలగించుకునేందుకు పూర్తిగా పురుషార్థం చేసేవారు చాలా తక్కువగా ఉన్నారు. ఆత్మాభిమానిగా అయ్యేందుకు చాలామంది పురుషార్థం చేయడం లేదు. బాబా ఓపెన్గా చెప్తున్నారు. పిల్లలు ఆత్మాభిమానిగా అవ్వడంలోనే చాలా శ్రమించాల్సి ఉంటుంది. కొందరు తమ చార్టుని కూడా రాసి పంపిస్తారు, కానీ అది పూర్తిగా ఉండదు. బాబా హానెస్టీగా నిజాయితీగా చాట్ రాయమంటారు కదా. అయినా చాట్ రాయడం వల్ల ఎంతో కొంత అటెన్షన్ ఉంటుంది. ఆత్మాభిమానిగా అవ్వాలన్న శ్రద్ధ చాలా కొద్ది మందికి మాత్రమే ఉంది. ఆత్మాభిమానులు చాలా శీతలంగా ఉంటారు. వారి కర్మేంద్రియాలు శీతలంగా ఉంటాయి. వారంతా ఎక్కువగా మాట్లాడరు. బాబాపై వారికి ఎంత ప్రేమ ఉంటుందో అసలు అడగడానికే వీల్లేదు. భగవంతుని పైన ఆత్మ అని నిశ్చయం చేసుకున్న వారికి భగవంతుని పైన ఆటోమేటిక్గా ప్రేమ ఉంటుంది. అది బాబా అంటున్నారు. బాబా అంటున్నారు ఆత్మాభిమానిగా అవ్వడంలో చాలా శ్రమించాల్సి ఉంటుంది. పురుషార్థం చేసేవారు చాలా తక్కువగా ఉంటారు. ఆత్మాభిమానిగా బాబా అంటున్నారు అయ్యేందుకు చాలామంది పురుషార్థం చేయడం లేదు. ఒకవేళ ఆ విధంగా చేసినట్లయితే బాబా అంటారు కొందరు తమ చార్టుని కూడా బాబాకు రాసి పంపిస్తారు, కానీ అది పూర్తిగా ఉండదు. నిజాయితీగా ఉండాలి కదా. అయినా చాట్ రాయడం వల్ల ఎంతో కొంత అటెన్షన్ అయితే ఉంటుంది. అంటే అసలు చాట్ రాయకుండా ఉంటే ఏమవుతుంది అంటే నెగ్లెక్ట్ అయిపోతాం. అసలు చేయలేదు, ఏదో నడిపిస్తూ ఉన్నాం అనిపిస్తుంది. కానీ చాట్ రాస్తే అటెన్షన్ అనేది ఉంటుంది. ఆత్మాభిమానిగా అవ్వాలన్న శ్రద్ధ చాలా కొద్ది మందికి మాత్రమే ఉంది. ఆత్మాభిమానులు చాలా శీతలంగా ఉంటారు. అంటే వాళ్ళ కర్మేంద్రియాలు శీతలంగా ఉంటాయి. తొందరగా ఆవేశం, ఉద్రేకం లేదా టెంపర్ లేకి, రోషం లేకి, ప్రతీకార భావన, పగ ఇవన్నీ ఏమీ ఉండవు వాళ్ళలో. కర్మేంద్రియాలు శీతలమైపోయింటాయి. వారంతా ఎక్కువగా మాట్లాడరు. బాబా పైన వారికి ఎంత ప్రేమ ఉంటుందో అసలు అడగడానికే వీల్లేదు. ఆత్మకు ఏ మనిషికి ఎన్నడూ ఉండనంత సంతోషం ఉండాలి. ఈ లక్ష్మీనారాయణలకు జ్ఞానమే లేదు. భగవంతుడే స్వయంగా చదివించే మీకు మాత్రమే ఈ జ్ఞానం ఉంది. భగవంతుడే స్వయంగా మమ్మల్ని చదివిస్తున్నారు అనే నశ మీలో కూడా ఏ ఒకరిద్దరికో ఉంది.
ఆ నశ ఉంటే తప్పకుండా బాబా స్మృతిలో ఉంటారు. ఆత్మాభిమానులకు ఆ నశ తప్పకుండా ఉంటుంది. స్మృతిలో ఉండే వారి నడవడిక చాలా హుందాగా ఉంటుంది, రాయల్గా ఉంటుంది. వాళ్ళు సాధారణంగా ప్రవర్తించరు. మన భగవంతుని సంతానం కావుననే అతీంద్రియ సుఖం గురించి గొప్ప గోపికలను అడగండి అనే గాయనం ఉంది. వారు ఆత్మాభిమానిగా అయ్యి బాబాను స్మృతి చేస్తారు. బాబాను స్మృతి చెయ్యని కారణంగానే శివబాబా హృదయాన్ని గెలవలేరు. శివబాబా హృదయం గెలిచినట్లయితే ఈ బ్రహ్మ హృదయాన్ని కూడా గెలవగలరు. వారి హృదయంలో ఉన్నట్లయితే తప్పకుండా వీరి హృదయంలో కూడా ఉంటారు. చెడు బాబా ఎంత బాగా చెప్తున్నారు. శివస్య హృదయం విష్ణు, విష్ణోర్చ హృదయం శివ అని, శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే అని అద్వైత సిద్ధాంతం వాళ్ళు శివునికి విష్ణువుకి ఏం తేడా లేదు అని చెప్పడంలో శివుని హృదయం ఎవరు గెలుస్తారో వాళ్ళు విష్ణు హృదయాన్ని కూడా గెలుస్తారు అని చెప్పడం జరిగింది. ఇది ఇప్పటి యాద్గారే కదా. ఎవరైతే శివబాబా యొక్క హృదయాన్ని గెలుస్తారో వాళ్ళు బ్రహ్మ హృదయాన్ని కూడా గెలుస్తారు. బ్రహ్మ హృదయాన్ని గెలిచిన వాళ్ళు శివబాబా హృదయాన్ని కూడా గెలుస్తారు. బాబాకి ప్రతి ఒక్కరి గురించి తెలుసు. తాము ఎలాంటి సేవ చేస్తున్నారో పిల్లలు కూడా అర్థం చేసుకోగలరు. సేవ అభిరుచి పిల్లల్లో చాలా ఎక్కువగా ఉండాలి. కొందరికి సెంటర్ను తీర్చిదిద్దే అభిరుచి ఉంటుంది, కొందరికి చిత్రాలను తయారు చేసే అభిరుచి ఉంటుంది. కానీ నాకు జ్ఞాని ఆత్మలంటే ఇష్టము అని బాబా అంటారు. కొందరైతే ఏమాత్రము సేవ చెయ్యరు, బాబా చెప్పేది కూడా వినరు. ఎవరెక్కడ సేవ చేయాలో బాబాకు తెలుసు కదా. కానీ దేహాభిమానం కారణంగా తమ మన్మతాన్ని ఉపయోగించడం వలన బాబా హృదయాన్ని గెలవలేరు. అజ్ఞాన కాలంలో కూడా చెడు ప్రవర్తన కలిగిన పిల్లలు తండ్రి హృదయం గెలవలేరు. వారిని చెడు బిడ్డలుగా లేదా కుపుత్రులుగా భావిస్తారు. సాంగత్య దోషంతో చెడుగా అయిపోతారు. ఇక్కడ కూడా సేవ చేసేవారే బాబాకు ప్రియమనిపిస్తారు. ఎవరైతే సేవ చెయ్యరో వారిని బాబా ప్రేమించరు. పిల్లలు వారి భాగ్యానుసారంగానే చదువుతున్నారని బాబాకు తెలుసు. అయినా ప్రేమ ఎవరిపైన ఉంటుంది? ఇది నియమం కదా. మంచి పిల్లలను చాలా ప్రేమగా పిలవడం జరుగుతుంది. నువ్వు చాలా సుఖాన్ని ఇస్తావు, నీవు పితా స్నేహివి అని తండ్రి అంటారు. ఎవరైతే తండ్రినే స్మృతి చెయ్యారో వారిని పితా స్నేహి అని ఎలా అంటారు? ఈ దాదాకు స్నేహిగా కాదు, బాబాకు స్నేహిగా అవ్వాలి. బాబాకు స్నేహిగా అయిన వారి మాటలు నడవడిక చాలా మధురంగా సుందరంగా ఉంటాయి. ఇంకా సమయం ఉంది కదా అని వివేకం చెప్తుంది. కానీ శరీరం పైన భరోసా నమ్మకం ఏమీ లేదు కదా. కూర్చుంటూ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. కొందరు హాస్పిటల్ పాలవుతారు, కొందరికి రోగాలు వస్తూ ఉంటాయి. మృత్యు ఒక్కసారిగా తెలియకుండా వచ్చేస్తుంది కదా. కావున శ్వాస పైన ఏమాత్రము నమ్మకం లేదు. ప్రకృతి వైపరీత్యాలు కూడా ఇప్పుడు ప్రారంభమయ్యాయి. సమయం కాని సమయంలో వర్షాలు పడడంతో కూడా నష్టాలు జరుగుతూ ఉంటాయి. ఈ ప్రపంచమే దుఃఖమిచ్చే ప్రపంచం. ఎప్పుడైతే మహా దుఃఖం ఉంటుందో అప్పుడే బాబా వస్తారు. రక్తపు నదులు కూడా ప్రవహించాల్సి ఉంది. ఈలోపు మనం మన పురుషార్థం చేసుకొని 21 జన్మల కళ్యాణం చేసుకునే ప్రయత్నం చేయాలి. చాలా మందిలో తమ కళ్యాణం చేసుకోవాలన్న తపన కూడా కనిపించదు. తాను పురుషార్థమైనా చెయ్యరు. బాబా ఇక్కడ కూర్చొని మురళి వినిపించినా తన బుద్ధి మాత్రం సేవాదారి పిల్లల వైపుకే వెళ్తుంది. ఎంత బాగా చెప్తాను చూడండి బాబా. మధుబన్లో మురళి నడిపించినా ఎవరు సేవాదారి పిల్లలు ఉన్నారో వాళ్ళ వైపుకే బాబా బుద్ధి వెళ్తుంది అంటున్నారు. శంకరాచార్యుడిని ప్రదర్శనీలోకి పిలవడం జరిగింది. సాధారణంగా వీరు ఇలా ఎప్పుడు బయటికి వెళ్ళరు. చాలా అహంభావం ఉంటుంది. కావున వారికి ఎంతో గౌరవం కూడా ఇవ్వాల్సి ఉంటుంది. పైన సింహాసనం పైన కూర్చోపెట్టాల్సి ఉంటుంది. వారందరితో కలిసి కూర్చోరు. వారికి ఎంతో గౌరవం కావాలి. వారు నిర్మాణులు అయినట్లయితే వారి వెండి సింహాసనం మొదలైన వాటిని వదిలి ఉండేవాళ్ళు కదా. బాబాను చూడండి ఎంత సాధారణంగా ఉన్నారు. పిల్లలతో బాబా మాట్లాడుతున్నారు. బాబా గురించి ఎవ్వరికీ తెలియదు. పిల్లలైన మీలో కూడా చాలా కొద్ది మంది మాత్రమే తెలుసుకున్నారు. బాబా ఎంత నిరహంకారి. ఇది తండ్రి మరియు పిల్లల సంబంధం కదా. లౌకిక తండ్రి ఏ విధంగా పిల్లలతో కూర్చొని తను తింటూ వారికి తినిపిస్తూ ఉంటారో అలాగే వీరు కూడా అనంతమైన తండ్రి, సన్యాసులు మొదలై అనంతమైన తండ్రి అయినారు బాబా శివబాబా.
సన్యాసులు మొదలైన వారికి బాబా ప్రేమ లభించదు. కల్పకల్పము మనకి తండ్రి ప్రేమ లభిస్తుందని పిల్లలైన మీకు తెలుసు. బాబా మిమ్మల్ని పుష్పాలుగా తయారు చేసేందుకు చాలా శ్రమ పడుతూ ఉంటారు. కానీ డ్రామానుసారంగా అందరూ పుష్పాలుగా తయారవ్వరు. ఈరోజు చాలా బాగుంటారు, రేపు వికారీగా అయిపోతారు. వారి భాగ్యంలో లేకపోతే ఏం చేస్తారు? ఎంతోమంది నడవడిక చాలా అసహ్యంగా ఉంటుంది. బాబా ఆజ్ఞని ఉల్లంఘిస్తారు. ఈశ్వరుని సలహా పైన కూడా నడవకపోతే వారి పరిస్థితి ఎలా ఉంటుంది? బాబా ఉన్నతోన్నతమైన వారు. వారికన్నా ఉన్నతోన్నతమైన వారు ఎవ్వరూ లేరు. దేవతల చిత్రాలలో చూసినట్లయితే ఈ లక్ష్మీనారాయణలే ఉన్నతోన్నతమైన వారు. కానీ వీరిని ఈ విధంగా ఎవరు తయారు చేశారో కూడా మనుష్యులకు తెలియదు. బాబా పిల్లలైన మీకు రచయిత మరియు రచన యొక్క జ్ఞానాన్ని చాలా బాగా అర్థం చేయిస్తున్నారు. మీకు మీ శాంతిధామము మరియు సుఖధామం గుర్తొస్తూ ఉంటాయి. సేవ చేసే వారి పేర్లు బాబాకు గుర్తుకొస్తూ ఉంటాయి. ఎవరైతే బాబా ఆజ్ఞాకారి పిల్లలో వారి వైపే మనస్సు వెళ్తూ ఉంటుంది. అనంతమైన తండ్రి ఒకేసారి వస్తారు. ఆ లౌకిక తండ్రి జన్మ జన్మాంతరాలుగా లభిస్తారు. వారు సత్యుగంలో కూడా లభిస్తారు, శరీరం ఇచ్చిన తండ్రి. కానీ అక్కడ ఈ తండ్రి మాత్రం లభించరు. శివబాబా మాత్రం ఉండరు సత్యుగంలో. ఇక్కడ ఈ చదువు ద్వారానే మీరు పదవిని పొందుతారు. బాబా ద్వారా మేము కొత్త ప్రపంచం కోసం చదువుతున్నామని పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. ఇది మీ బుద్ధిలో ఉండాలి. వాస్తవానికి ఇది చాలా సహజమైనది. బాబా పిల్లలతో ఆడుతున్నప్పుడు ఉన్నట్లున్నట్లే అక్కడికి ఎవరైనా వచ్చినట్లయితే బాబా వెంటనే వారికి జ్ఞానం ఇవ్వడం మొదలు పెడతారు. బేహద్దు తండ్రి ఎవరో మీకు తెలుసా? పాత ప్రపంచంను కొత్త ప్రపంచంగా తయారు చేయడానికే బాబా వచ్చారు. బాబా వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. భారతవాసులకే నేర్పించాల్సి ఉంటుంది. భారతదేశమే ఒకప్పుడు స్వర్గంగా ఉండేది. ఇక్కడే దేవీ దేవతల రాజ్యం ఉండేది. ఇప్పుడు ఇది నరకం. నరకం నుండి స్వర్గంగా మళ్ళీ బాబానే తయారు చేస్తారు. ఈ విధమైన ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకొని ఎవరైనా మీ వద్దకు వచ్చినట్లయితే వారికి కూర్చొని అర్థం చేయించండి. దాంతో వారు ఎంతో సంతోషిస్తారు. కేవలం బాబా వచ్చారని వారికి తెలియచేయండి. గీతలో గాయనం చేయబడిన మహాభారత యుద్ధం ఇదే. గీతా భగవంతుడు గీతని వినిపించారు. ఎందుకని? మనుష్యులను దేవతలుగా తయారు చేసేందుకు. తండ్రినైన నన్ను మరియు వారసత్వాన్ని స్మృతి చెయ్యండి అని బాబా చెప్తున్నారు. ఇదంతా దుఃఖధామం. కేవలం ఈ విషయాలు మీ బుద్ధిలో గుర్తున్నా మీలో ఎంతో ఆనందం ఉంటుంది. ఆత్మలైన మనం బాబాతో పరంధామానికి వెళ్తాం. మళ్ళీ అక్కడి నుంచి పాత్రను అభినయించేందుకు సుఖధామంలోకి వస్తాం. ఎవరికి తెలీదు. కాలేజీలో చదివేటప్పుడు ఈ చదువు ద్వారా మనము ఈ విధంగా తయారవుతామని వారి బుద్ధిలో ఉంటుంది. ఇప్పుడు ఎల్ఎల్బి చదివే వాళ్ళు లా కోర్సు, మేము లాయర్స్ అవుతాము, మళ్ళీ ఈ విధంగా ప్రాక్టీస్ పెట్టుకుంటాము, ఇవన్నీ ఉంటాయి కదా గుర్తులో. అది బాబా అంటున్నారు. బాబా అంటున్నారు చూడండి, కాలేజీలో చదివేటప్పుడు ఈ చదువు ద్వారా మనం ఈ విధంగా తయారవుతామని వారి బుద్ధిలో ఉంటుంది. లాయర్లుగా అవుతారు లేదా పోలీస్ సూపరింటెండెంట్గా అవుతాము, ఎంతో ధనం సంపాదిస్తామని ఎంతో సంతోషంతో ఉంటారు. అలాగే పిల్లలైన మీలో కూడా సంతోషం ఉండాలి. మేము దేవీ దేవతలుగా అవుతున్నాము అని సంతోషం ఉండాలి. మనం బేహద్దు తండ్రి నుండి వారసత్వాన్ని పొంది స్వర్గంలో మన భవనాలను నిర్మించుకుంటాం. ఇలా రోజంతా మీ బుద్ధిలో ఇదే చింతన ఉన్నట్లయితే ఎంతో సంతోషం ఉంటుంది. స్వకల్యాణము మరియు సర్వుల కళ్యాణము చేయాలి. ఏ పిల్లల్లోనైతే జ్ఞాన ధనం ఉంటుందో అందరికీ దానం చేయాల్సిన బాధ్యత వారిపైన ఉంది. ధనం ఉండి కూడా దానం చేయకపోతే వారిని పిసినారులు అంటారు. వారి వద్ద ధనమున్నా లేనట్లే. ధనమున్నట్లయితే తప్పకుండా దానం చేయాలి. మంచి మంచి మహారథులు ఎవరైతే ఉన్నారో వారు సదా బాబా హృదయ సింహాసనం పైన ఉంటారు. వీరు పడిపోతారేమోనని కొందరి గురించి ఆలోచన జరుగుతుంది బాబాకి. ఎందుకంటే పరిస్థితులు అలా ఉంటాయి. దేహ అహంకారం చాలా ఎక్కువగా ఉంది. ఏదో ఒక సమయంలో చెయ్యి వదిలేసి వెళ్ళి తమ ఇంట్లో కూర్చుంటారు. మురళి చాలా బాగా నడిపిస్తారు, కానీ దేహాభిమానం చాలా ఎక్కువగా ఉంది. బాబా కొద్దిగా అప్రమత్తం చేసినా వెంటనే వదిలేసి వెళ్ళిపోతారు. నీవు నన్ను కొట్టినా లేదా చీదరించుకున్నా నేను మాత్రం నిన్ను వదలను అనే గాయనం ఉంది కదా.
కానీ ఇక్కడ బాబా సత్యమైన విషయాన్ని వినిపించినా కోపం వచ్చేస్తుంది. లోపల బాబాకు ఎంతో ధన్యవాదాలు చెప్పుకునే పిల్లలు కూడా ఉన్నారు. అలాగే కొందరు లోపల కాలిపోతూ ఉంటారు. మాయతో కూడిన దేహ అహంకారం చాలా ఎక్కువగా ఉంది. బాబా కాలంలో కూడా ఇట్లాంటి వాళ్ళు ఉండేవాళ్ళు. అందుకే బాబా అందరి గురించి చెప్పాల్సి పడుతుంది. అసలు మురళి ఏమాత్రము వినని పిల్లలు కూడా ఉన్నారు. అసలు మురళి వినకుండా ఉండలేని పిల్లలు కూడా ఉన్నారు. మురళి చదవని వారు నాలో చాలా జ్ఞానం ఉందని భావిస్తారు, కానీ వాస్తవానికి వారిలో జ్ఞానమేమీ లేదు. కావున శంకరాచార్యుడు మొదలైన వారు వచ్చినట్లయితే ఆ సమాచారాన్ని అందరికీ అందజేయాలి. దాని ద్వారా అందరూ నేర్చుకోగలుగుతారు. ఈ విధంగా సేవ చేయాలనే ఆలోచన ఎవరికైతే ఉంటుందో వారినే బాబా సేవాదారి పిల్లలుగా భావిస్తారు. సేవలో ఎప్పుడూ అలసిపోకూడదు. ఇక్కడ అనేక మంది కళ్యాణం చేయాలి కదా, అందరికీ ఈ జ్ఞానం లభించాలి. ఈ తపన బాబాలో ఎక్కువగా ఉంటుంది. పిల్లల ఉన్నతి కూడా జరగాలి. ఈ ఆత్మిక సేవ చాలా ముఖ్యమైనది. రోజు మురళిలో బాబా అర్థం చేస్తూ ఉంటారు. మీరు వింటూ కూడా ఇతరులకు వినిపించాలి. ఈ అభిరుచి మీలో ఉండాలి. బ్యాడ్జ్ వేసుకొని లక్ష్మీనారాయణలు ఈ విధంగా ఎలా తయారయ్యారో రోజు మందిరాల్లోకి వెళ్ళి అర్థం చేయించండి. వీరు మళ్ళీ ఎక్కడికి వెళ్ళారో, మళ్ళీ రాజ్యభాగ్యాన్ని ఎలా పొందారో అర్థం చేయించండి. మందిరాల అరుగుపైన వెళ్ళి కూర్చోండి. ఈ లక్ష్మీనారాయణలు ఎవరో, వీరి రాజ్యం ఎప్పుడుండేదో వారికి వెళ్ళి అర్థం చేయించండి. హనుమంతుడు చెప్పుల దగ్గర కూర్చునేవాడనే గాయనం ఉంది కదా, దానికి కూడా రహస్యం ఉంది. బాబా సేవ కోసం ఎన్నో ఉపాయాలు తెలియచేస్తూ ఉంటారు, కానీ చాలా తక్కువగా పిల్లలు వాటిని అమలు చేస్తారు. అండర్లైన్ ప్లీజ్. బాబా ఎన్నో సేవ కోసం చెప్తా ఉంటారు, కానీ పిల్లలు చాలా చాలా తక్కువగా అమలు చేస్తారు. సేవ అయితే చాలా ఉంది, అందులకు చేతికర్రగా కావాలి. ఎవరైతే సేవ చేయరో వారిని బాబా అందులుగా భావిస్తారు. బుద్ధి స్వచ్ఛంగా లేకుంటే ధారణ కూడా జరగదు. వాస్తవానికి సేవ చాలా సహజం. మీరు ఈ జ్ఞానరత్నాలను దానం చేస్తారు. ఎవరైనా ధనవంతులు వచ్చినట్లయితే మీకు మేము ఈ కానుకనిస్తున్నాము అని చెప్పండి. దీని అర్థాన్ని కూడా మీకు అర్థం చేయిస్తాము. ఈ బ్యాడ్జీల పైన బాబాకి ఎంతో శ్రద్ధ ఉంది. ఇంకెవ్వరికీ వీటిపైన అంత శ్రద్ధ లేదు. బాబా అంటున్నారు ఇందులో ఎంతో జ్ఞానం నిండి ఉంది. బాబా అంటున్నారు, కానీ ఆ జ్ఞానాన్ని అర్థం చేసుకునే కెపాసిటీ కూడా ఉండాలి కదా పిల్లల్లో. సో బాబా అంటున్నారు, విశేషంగా ఈరోజు మురళిలో సేవ గురించి చాలా చెప్తున్నారు, ధారణ గురించి చెప్తున్నారు. బాబా అంటారు, కొంతమంది పిల్లలకు ఇంకా అంత శ్రద్ధ లేదు అంటున్నారు. ఇందులో ఎంతో జ్ఞానం నిండి ఉంది. బ్యాడ్జుల పైన చాలా జ్ఞానం ఉంది. బ్యాడ్జు ద్వారా అనేక మంది కళ్యాణం చేయొచ్చు అని బాబా తెలియచేస్తున్నారు. కానీ ఎవరి భాగ్యంలోనైనా లేకపోతే బాబా కూడా ఏం చేయగలుగుతారు? బాబాను మరియు చదువుని వదిలేయడం చాలా పెద్ద అపకారం. బాబా పిల్లలుగా అయ్యి మళ్ళీ బాబాకు విడాకులు ఇవ్వడం అంతటి మహాపాపం ఇంకోటి లేదు. అటువంటి మూర్ఖులు ఇంకెవ్వరూ ఉండరు. పిల్లలు శ్రీమతం పైన నడవాలి కదా. మేం విశ్వానికి యజమానులుగా తయారవుతాము అని మీ బుద్ధిలో ఉంది. ఇది తక్కువ విషయం ఏమీ కాదు. విశ్వాధిపతులుగా, ఆఫ్టర్ ఆల్ ఒక మండలానికి ప్రెసిడెంట్గా, సర్పంచ్గా అయ్యేది ఎంత పెద్ద భాగ్యం అనుకుంటారు. ఎంత కష్టపడతారు, ఎన్ని లక్షల కోట్లు ఖర్చు చేస్తారు. 5 ఏళ్ళు మాత్రమే. కానీ బాబా అఖండమైనటువంటి అచలమైనటువంటి రాజ్యాన్ని మనకి ఇస్తున్నారు. 21 జన్మలకు, 2500 సంవత్సరాలకు. అంటే మరి కొంచెం అంతో ఇంతో కష్టపడాలి కదా. అది బాబా అంటున్నారు. కష్టపడకుండా ప్రాప్తి ఎలా లభిస్తుంది? ప్రాప్తి లభించడానికి వీలు లేదు. కృషితో నాస్తి దుర్భిక్షం కదా. సో బాబా అంటున్నారు, బాబా అంటారు అటువంటి మూర్ఖులు ఇంకెవ్వరూ ఉండరు. బాబా యొక్క విడాకులు ఇచ్చేలాంటి మూర్ఖులు. బాబాను స్మృతి చేస్తుంటే ఎంతో సంతోషం కూడా ఉంటుంది. స్మృతిలో ఉండని కారణంగా పాపాలు కూడా భస్మం కావు. దత్తత తీసుకున్నట్లయితే సంతోషం అవధులు దాటిపోవాలి కదా. ఇట్లా పేదవాళ్ళని ఎవరైనా దత్తు తీసుకుంటే ఎంత సంతోషంగా ఉంటారు. అసలు నేను షావుకారి ఇంటికి దత్తుపోయినాను అనేటువంటి సంతోషం వాళ్ళకు ఉంటుంది. అట్లా బాబా అంటున్నారు, మనం నిరుపేదలుగా ఉన్నాం. అలాంటి మనల్ని బాబా
ముకుటమణిగా చేసుకొని దత్తు తీసుకొని తన ఆస్తికి యావదాస్తికి హక్కుదారుగా చేస్తున్నారు అంటే మనకు ఎంత సంతోషం ఉండాలి. అది గుర్తుంటే మనకు సంతోషం ఉంటుంది. స్మృతిలో ఉండని కారణంగా పాపాలు కూడా భస్మం కావు. బాబా అంటున్నారు, దత్తత తీసుకుంటే ఎంత సంతోషం ఉంటుంది కదా. కానీ మాయ చాలా విఘ్నాలు వేస్తూ ఉంటుంది, పిల్లలను పడేస్తూ ఉంటుంది. బాబా శ్రీమతం పైన నడవని వారు ఏ పదవిని పొందలేరు. బాబా మతం పైన కొద్దిగా నడిచినట్లయితే సాధారణమైన పదవిని పొందుతారు. బాబా సలహాను పూర్తిగా తీసుకుంటే ఉన్నత పదవిని పొందుతారు. ఇక్కడ అనంతమైన రాజధాని స్థాపన జరుగుతోంది. ఇందులో ఖర్చు కూడా ఏమీ లేదు. కుమారీలు ఇక్కడికి వచ్చి నేర్చుకుని అనేక మందిని తన సమానంగా తయారు చేస్తారు. ఇందులో ఫీజులు మొదలైన వాటి విషయం ఏమీ లేదు. మీకు స్వర్గరాజ్య పదవిని ఇస్తాను, కానీ నేను ఆ స్వర్గంలోకి రాను. శివబాబా అయితే దాత కదా, మరి వారికి ఫీజేమి ఇవ్వగలరు? ఇతడు తన సర్వస్వాన్ని వారికి ఇచ్చి వారిని తన వారసుడిగా చేసుకున్నారు. దానికి బదులుగా శివబాబా ఈయనకి రాజ్యం ఇస్తున్నారు కదా. మొత్తం విశ్వంలో స్వర్గస్థాపన జరుగుతోంది, కానీ ఇందులో ఒక్క పైసా ఖర్చు కూడా లేదు. అచ్చా, ఓం శాంతి. मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते नमस्ते. बाबा नमस्ते. थैंक यू बाबा, थैंक यू वेरी मच बाबा. धारण कोसम मुख्य सारम. పితా స్నేహిలుగా అయ్యేందుకు చాలా చాలా సుఖదాతలుగా కావాలి. మీ వాక్కుని నడవడికను చాలా మధురంగా హుందాగా చేసుకోవాలి. సేవాదారులుగా తయారు కావాలి. నిరహంకారులుగా అయ్యి సేవ చేయాలి. సేవాదారులుగా కావాలి, సేవ చేస్తూ అహంకారము ఉండకూడదు. నిరహంకారులుగా అయ్యి సేవ చేయాలి. చదువును మరియు తండ్రిని వదిలేసి ఆత్మహత్య చేసుకునే మహాపాపులుగా తయారు కాకూడదు. ఆత్మిక సేవ చాలా ముఖ్యమైనది. ఇందులో అలసిపోకూడదు. జ్ఞానరత్నాలను దానం చేయాలి. ఇందులో పిసినారులుగా కాకూడదు. ఇస్తూనే ఉండాలి, ఇస్తూనే ఉండాలి. ఎంత ఇస్తే అంత పెరుగుతూనే ఉంటుంది, కానీ జ్ఞానధనం తగ్గదు. మనం అనేక మందికి ఇచ్చే కొద్దీ మనలో చాలా 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 ఖుషి, ఆనందం, వాళ్ళ ఆశీర్వాదాల ద్వారా మనలో ఆనందం అనేది పెరుగుతూ ఉంటుంది. అందుకే బాబా చెప్తున్నారు, జ్ఞానదానం చేస్తూ ఉండండి, ఇందులో పిసినారులుగా కావద్దండి. వరదానం: సదా నిజధామము మరియు నిజస్వరూపం యొక్క స్మృతి ద్వారా అతీతంగా మరియు ప్రియంగా ఉండండి. వివరణ అంటే పరంధామాన్ని మరియు మన స్వస్వరూపాన్ని స్మృతి చేస్తే అప్పుడు న్యారాగా ప్యారాగా ఉండగలుగుతాం. నిరాకారి ప్రపంచం మరియు నిరాకారి రూపం యొక్క స్మృతియే సదా న్యారా మరియు ప్యారాగా చేస్తుంది. వాస్తవానికి మనం నిరాకారి ప్రపంచ నివాసులం. ఇక్కడికి సేవార్థం అవతరించాం. మనం ఈ మృత్యులోకానికి చెందిన వాళ్ళం కాదు, అవతార స్వరూపులము అన్న ఈ చిన్న విషయం గుర్తున్నా న్యారాగా అయిపోతారు. బాబా అంటున్నారు, ఎవరైతే అవతార స్వరూపంగా భావించకుండా గృహస్థులుగా భావిస్తారో ఆ గృహస్థుల యొక్క బండి బురదలో చిక్కుకొని ఉంటుంది. గృహస్థం అంటేనే భారం యొక్క స్థితి, మరియు అహంకారం అంటే అవతారం అంటే పూర్తి తేలికగా ఉండడం. అవతార స్వరూపంగా భావించడం ద్వారా మీ నిజధామము నిజస్వరూపము మీ స్మృతిలో ఉంటుంది మరియు మీరు న్యారాగా అయిపోతారు. స్లోగన్: ఎవరైతే శుద్ధితో మరియు విధితో ప్రతి కార్యాన్ని చేస్తారో వారే సత్యమైన బ్రాహ్మణులు. విధితో శుద్ధితో. బ్రాహ్మణులు ఏ పని చేసినా శుద్ధిగా చేస్తారు మరియు విధిగా కూడా చేస్తారు. అందుకే బాబా అంటున్నారు, శుద్ధిగా మరియు విధిగా చేసేవారు అలాంటి వాళ్ళే. శుద్ధి అంటే స్మృతి, విధి అంటే శ్రీమతం. వాళ్ళే సత్యమైన బ్రాహ్మణులు. అవ్యక్త ప్రేరణ: సత్యత మరియు సభ్యత ఈ యొక్క సంస్కృతిని ఆచరించండి. ఎవరైతే నిర్మాణులుగా ఉంటారో వారే నవనిర్మాణాన్ని చేయగలరు. నమ్రతగా ఉండే వాళ్ళే కొత్త ప్రపంచాన్ని స్థాపన చేయగలరు. శుభ భావన శుభ కామనలకు బీజమే నిమిత్త భావము నిర్మాణ భావం. హద్దుకు చెందిన కీర్తి ప్రతిష్టలు కాదు, నిర్మాణంగా ఉండడం.
ఇప్పుడు మీ జీవితంలో సత్యత మరియు సభ్యతల సంస్కారాన్ని ధారణ చేయండి. ఒకవేళ అనుకోకుండానే కోపము లేదా చిరాకు వచ్చినట్లయితే అప్పుడు మనస్ఫూర్తిగా మీఠా బాబా అని అన్నట్లయితే మీకు అదనపు సహాయం లభిస్తుంది. ఒకవేళ అట్లా వచ్చినా కూడా బాబాని మీరు జ్ఞాపకం చేసుకుంటే అదంతా సమాప్తి అయిపోతుంది. బాబా నుంచి సహాయం కూడా లభిస్తుంది. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.